సో హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులను గందరగోళానికి అయితే గురి చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులను గందరగోళానికి అయితే గురి చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి ఈ న్యూస్ ఆర్టికల్లో ఏం పబ్లిష్ చేశారో, అసలు ఏం రాశారో ఒకసారి అయితే చూద్దాం. మూల్యాంకనం కోసం తరలిస్తుండగా మిస్సింగ్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. గుర్తించిన అధికారులు అన్వేషణలో నిమగ్నమయ్యారంటూ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదా ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అదృశ్యమైన జవాబు పత్రాలు దొరికిన తర్వాతే ఇంటర్ ఫలితాల వెల్లడి, లేదంటే జాప్యం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. జేఎన్టీయూ పర్యవేక్షణలో నడుస్తున్న ఇంటర్ బోర్డు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను అయితే రిలీజ్ చేశారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఫలితాలను అనేవి ఈ పాటికి రిలీజ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి స్పష్టత అనేది మనకి తెలంగాణ ఇంటర్ బోర్డు అనేది ఇవ్వలేదు. అయితే మనకి ఈ న్యూస్ పేపర్లో మెయిన్గా ఏం పబ్లిష్ చేశారంటే, ప్రశ్నపత్రాలని ఒక చోట నుంచి మరొక చోటకి తరలించే క్రమంలో ప్రశ్నపత్రాలు అయితే మిస్ అయినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. ఈ న్యూస్ ఆర్టికల్ అనేది తెలంగాణ మెయిన్ న్యూస్ పేపర్లో కానీ అదేవిధంగా జిల్లా న్యూస్ పేపర్లో కానీ పబ్లిష్ కాలేదు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అంటే ఏపీలో ఉన్న ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. చాలామంది తెలంగాణ విద్యార్థులను గందరగోళానికి గురి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఫలితాలు అయితే రిలీజ్ అవుతాయి. ఒక 2-3 రోజుల సమయం అయితే పడుతుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఇంటర్ బోర్డ్ అధికారులు జవాబు పత్రాలను ఎక్కడకు పడితే అక్కడికి పంపించడంతో సమస్య మొదలైందని, దీంతో ఫలితాలు ప్రకటన ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. గత 3 రోజులుగా కనపడకుండా పోయిన ప్రశ్నపత్రాలను వెతికే పనిలో అధికారులు అయితే నిమగ్నమైనట్లు మనకు సమాచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డ్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ ప్రధాన అధికారులకు ప్రశ్నపత్రాలు గల్లంతైన విషయం తెలియదని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ప్రశ్నపత్రాలు దొరికిన తర్వాత మూల్యాంకనం అనేది పూర్తి చేసిన తర్వాత ఫలితాలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకి తెలంగాణ బోర్డు అనేది అఫీషియల్గా మనకి న్యూస్ ఆర్టికల్ కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మళ్ళీ మీకు రీ ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. ఫలితాలు అనేవి అతి త్వరలో రిలీజ్ అయితే దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.